హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియో హోమ్ థియేటర్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జెబ్రానిక్స్ మళ్ళీ ఒక కొత్త సిస్టమ్ లాంచ్ చేసింది, జెబ్ 9750. ఇది 5.1.2 ఛానల్. అంటే మీకు దీంట్లో వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ కూడా ఉన్నాయి, పవర్ఫుల్ సబ్వూఫర్ ఉంది, మళ్ళీ ఆర్ఎంఎస్ అవుట్పుట్ మొత్తం ప్యాకేజ్ది వచ్చేసి మీకు 525 వాట్స్ ఉంది. అంటే సూపర్ పవర్ఫుల్ హోమ్ థియేటర్ సిస్టమ్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. నేను మొత్తం టీవీకి పెట్టి కంప్లీట్ మీకు డెమో అది చూపిస్తాను. ఇంకా దీంట్లో ఏమేమి ఫీచర్స్ అంటే ఇందులో ఈఏఆర్సీ పోర్ట్ కూడా ఉంది, అందుకే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కంప్లీట్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది ప్యాకేజింగ్ వెయిట్ వచ్చేసి 10 కిలోలు అట్లా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే కదా, జెబ్రానిక్స్ది ఎల్ షేప్ ప్యాకేజింగ్ ఉంటాయి అన్ని సౌండ్ బార్స్ అన్నీ. అంటే కార్టూన్ లోపల కార్టూన్ ఉంటుంది, అంటే డ్యామేజ్ అవ్వకుండా మంచి డీసెంట్ ప్యాకేజింగ్. ఇక్కడ పిక్చర్ చూడొచ్చు, సబ్వూఫర్, ఇంకా 2 వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్, ఇంకా రిమోట్ కంట్రోల్, కింద సౌండ్ బార్ పిక్చర్. బాక్స్ పైన మీరు ఇక్కడ మోడల్ చూడొచ్చు, జ్యూక్ బార్ 9750 ప్రో డాల్బీ అట్మాస్ అని రాస్తుంది. 525 వాట్స్ అవుట్పుట్ దాన్ని, 8.65 kgs యాక్చువల్ ప్రోడక్ట్ వెయిట్. ప్యాకేజింగ్ అది చాలా బాగుంటుంది, అంటే మీకు లోపల థర్మాకోల్ తోటి డ్యామేజ్ అవ్వకుండా డీసెంట్ ప్యాకేజింగ్ ఉంటుంది. ఇది దాని ప్యాసివ్ సబ్వూఫర్. ఇందులో మీకు 16.5 సెంటీమీటర్ది సబ్వూఫర్ ఉంటుంది. ఫ్రంట్లో బేస్ రిఫ్లెక్స్ పోర్ట్, ఇక్కడ సైడ్లో సబ్వూఫర్ చూడొచ్చు. మొత్తం MDF ఎన్క్లోజర్, ఫినిషింగ్ అది బాగుంటుంది. ఇది యాక్చువల్ 9750 జ్యూక్ బార్, అంటే సౌండ్ బార్. దాని ఫ్రంట్ మొత్తం మెటల్ గ్రిల్ ఉండేసి, ఫ్రంట్లో 3 స్పీకర్స్, టాప్ కూడా కంప్లీట్ మెటల్ గ్రిల్లే. మంచి బిల్ట్ క్వాలిటీ ఉంది, టఫ్ బిల్ట్ క్వాలిటీ ఉండేసి. సెంటర్లో మీకు పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్, ఇంకా ఇన్పుట్ సెలెక్ట్ బటన్. గ్రిల్లోంచి మీకు స్పీకర్స్ కూడా కనపడతాయి. టాప్లో 2 అట్మాస్ స్పీకర్స్, ఫ్రంట్లో 3 ఫ్రంట్ స్పీకర్స్. ఇక్కడ డాల్బీ అట్మాస్ లోగో, అటు సైడ్ మీకు జెబ్రానిక్స్ లోగో ఉండేసి, కంప్లీట్ మొత్తం హై క్వాలిటీ ABS ప్లాస్టిక్లో చేసి ఉండేసి, మీకు పియానో బ్లాక్ అంటే ఫుల్ గ్లాస్ ఫినిష్ ఉంది. ఇంకా కింద రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ కూడా చూడొచ్చు. మీకు ఎల్ షేప్ ఫిట్టింగ్ కూడా వస్తాయి. ఇక 2-pin మెయిన్ కార్డ్, సబ్వూఫర్, ఆప్టికల్, ఇంకా ఆక్స్, మీకు USB పోర్ట్, ఇంకా HDMI EARC పోర్ట్, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇవి 2 మీకు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్. ఇవి మీకు 75 వాట్స్ ఈచ్. ఒకటి ప్యాసివ్, ఒకటి యాక్టివ్. ప్యాసివ్ దానికి మీకు కేబుల్ ఉంటుంది, ఇది యాక్టివ్ది. దీనికి అడాప్టర్ కనెక్ట్ చేయాలి మీరు. అంటే మళ్ళీ సౌండ్ బార్కి ఏం కనెక్ట్ చేసే అవసరం లేదు. బాటంలో మీకు ఒక థ్రెడ్ ఉంటుంది ఫిక్స్ చేయడానికి, ఇంకోటి పేరింగ్కి బటన్ ఉంటుంది, అంటే బ్లూటూత్ తోటి రన్ అవుతుంది ఇది. ఇక్కడ మీరు ఇంకో శాటిలైట్ కనెక్ట్ చేయాలి, ఇక్కడ ఇంకోటి DC అడాప్టర్ కూడా కనెక్ట్ చేయాలి. ఒకటి స్టేటస్ పవర్ ఇండికేటర్ ఉంది దీనికి. అంటే ఆ Type-C పోర్ట్ జస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం. ఇది యాక్సెసరీస్ ప్యాకెట్లో మీకు ఒకటి అడాప్టర్ శాటిలైట్ స్పీకర్స్ కోసం, ఇంకోటి రిమోట్ వచ్చింది. రెగ్యులర్గా ఎప్పుడు వచ్చే రిమోట్ కంట్రోలే ఇది. అన్ని ఫీచర్స్ ఉంటాయి అందులో. ఒకటి HDMI కేబుల్ ఫ్రీ వచ్చింది. ఇవన్నీ ఎల్ షేప్ దాని హోల్డర్స్, అంటే మీరు వాల్ మౌంటింగ్ చేసుకోవడానికి. ఇంకా 2-pin మెయిన్స్ కార్డ్, ఒకటి మీకు ఆడియో కేబుల్ వచ్చింది, RCA to 3.5. ఈ కొత్త జెబ్రానిక్స్ జ్యూక్ బార్ 9750 సిస్టమ్ నేను ఇక్కడ మొత్తం సెటప్ చేసేసి మీకు కంప్లీట్ డెమో ఇస్తాను. యాక్చువల్గా నేను 2 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. జెబ్రానిక్స్వి బాగానే ఉంటాయి. ఇప్పుడు నా ఇంట్లో, నా పర్సనల్, నా రూమ్లో, మా పాప రూమ్లో జెబ్రానిక్స్వే ఉన్నాయి సౌండ్ బార్స్. రీజనబుల్ ప్రైస్లో ఆడియో అవుట్పుట్ బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది, బిల్ట్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది మీరు చూస్తున్నారు కదా, పైన అంతా మెటల్ గ్రిల్ ఉండేసి, ఫ్రంట్లో గ్రిల్. ఏంటంటే ఈ డిస్ప్లేనే కొంచెం బ్రైట్నెస్ ఇంకా తక్కువ ఇస్తే బాగుండేది, లేకపోతే ఏమైనా బెటర్ డిస్ప్లే డిజైన్ చేస్తే బాగుండేది. కానీ ఓవరాల్గా ప్రీమియం ఫినిష్ ఉంటుంది. ఇంకా దీనికి కూడా సౌండ్ బార్కి యాక్చువల్లీ ఏంటంటే ఉట్టి సౌండ్ బార్లో చిన్న స్పీకర్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు మంచి, అంటే వామ్ ఆడియో రావడానికి సైడ్లో బేస్ రిఫ్లెక్స్ పోర్ట్స్ ఇస్తారు, ఇటు సైడ్ అటు సైడ్. దానివల్ల ఏంటంటే మీకు డైలాగ్స్ కానివ్వండి, ఫ్రంట్ 3 స్పీకర్స్లో వచ్చే ఆడియో ఏదైతే ఉంటుందో అది కొంచెం అంటే బేస్తో పాటు వస్తుంది. కొంచెం బేస్ అది బాగానే ఉంటుంది జెబ్రానిక్స్లో. ఇప్పుడు ఈ సౌండ్ బార్ వచ్చేసి మీకు ఉట్టి సౌండ్ బార్ అవుట్పుట్ అరౌండ్ 225 వాట్స్ ఉంది. ఇదేంటంటే ఫ్రంట్లో ఇందులో 3 డ్రైవర్స్ ఉన్నాయి, అంటే ఫ్రంట్ ఛానల్స్లో లెఫ్ట్ రైట్ సెంటర్ లాగా. ఇంకా 2 మీకు అట్మాస్ స్పీకర్స్ పైన ఉన్నాయి. ఇంకా 2 అయితే మీకు తెలుసు కదా, శాటిలైట్ స్పీకర్స్ వైర్లెస్ వచ్చినాయి. దానికి అడాప్టర్ తోటి పవర్ ఇచ్చేసి, ఒకటి ప్యాసివ్, ఒకటి యాక్టివ్. అవి నేను బ్యాక్ సైడ్ అక్కడోటి పెట్టేశాను. అయితే మీకు అంటే దాంట్లో ల్యాగ్ అది అని చాలామంది అడుగుతారు, శాటిలైట్ స్పీకర్స్లో ఏమన్నా ఆడియోలో ల్యాగ్ ఉంటుందా అని చెప్పేసి. దాని గురించి చెప్తాను నేను. కానీ ఫస్ట్ దీని డీటెయిల్స్ చూసేసుకోండి. సబ్వూఫర్ వచ్చేసి మీకు 150 వాట్స్ ఉంది RMS అవుట్పుట్. ఇంకా మీకు శాటిలైట్ స్పీకర్స్ 75 వాట్ ఈచ్ ఉంది. టోటల్ అంతా కలిపి 525 వాట్స్. సబ్వూఫర్ ప్యాసివే, అందులో ఏం యాంప్లిఫైర్ సెక్షన్ లేదు, జస్ట్ దీని నుంచి కనెక్ట్ చేసేసాను నేను అక్కడ. ఇప్పుడు జస్ట్ డెమోకి నేను అక్కడ పెట్టాను, కానీ యాక్చువల్గా మీరు సబ్వూఫర్స్ గ్రౌండ్ లెవెల్లో పెడితే ఇంకా సాలిడ్ పంచీ బేస్ వస్తుంది. కార్నర్స్ ప్రిఫరబుల్, అంటే రూమ్లో కార్నర్స్లో పెడితే సబ్వూఫర్ ఎఫెక్ట్ బాగుంటుంది. అందులో వచ్చే 6.5 ఇంచెస్ది డ్రైవర్ ఉంది.
అంటే ఒక ఇంటి పర్పస్కి మోర్ దాన్ ఇనఫ్. కానీ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది మీకు లో ఎండ్ 45 హెర్ట్జ్ వరకే ఉంది. 45 హెర్ట్జ్ నుంచి మీకు ఓవరాల్ సిస్టమ్ది 20 కిలో హెర్ట్జ్ వరకు మీకు ఆడియో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంది. ఇంకా లో ఫ్రీక్వెన్సీ కావాలంటే ఇంకా చాలా పెద్ద డ్రైవర్ ఉన్న సబ్వూఫర్లు కొనాల్సి ఉంటుంది. అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అయితే ఇట్లాంటి సిస్టమ్స్లో మాత్రం మ్యాక్సిమం 6 to 8 ఇంచెస్ ఉంటాయి. అయితే ఇందులో 6.5 ఇంచెస్ ఉంది. ఈ స్పీకర్స్ మీకు వచ్చేసి అరౌండ్ 6.5 సెంటీమీటర్స్ ఉన్నాయి. చిన్న చిన్న స్పీకర్సే ఉన్నాయి. ఇందులో 5 స్పీకర్లు ఉన్నాయి. 5 + 0.1 + 0.2 అంటే 5.1.2 అట్లా దీని అంటే క్యాల్కులేషన్. అయితే డాల్బీ అట్మాస్ ఇంకా డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. ఆడియో అవుట్పుట్ బాగానే ఉంది. క్లారిటీ అదంతా ఎవ్రీథింగ్ ఓకే ఉంది. నేను మీకు ఏదైనా వీడియో కూడా ప్లే చేసి చూపించేస్తాను. ఇందులో ఇంకోటి మీకు ఈఏఆర్సి సపోర్ట్ ఉంది, మీకు ఆప్టికల్ ఇన్పుట్ ఉంది, ఆక్స్ ఇన్పుట్ ఉంది, ఇంకా 32 GB వరకు మీరు పెన్ డ్రైవ్ పెట్టి ప్లే చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్, రిమోట్ కంట్రోల్ కూడా బాగానే ఉంది. ఇందులో మీకు మ్యూజిక్, మూవీ, న్యూస్, స్పోర్ట్ ఇట్లా మీకు ఈక్యూ మోడ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా కావాలంటే మీరు సెట్ చేసుకోవచ్చు. కానీ నేను స్టాండర్డే పెట్టుకుంటాను. ఒక్కోసారి మ్యూజిక్ పెట్టుకుంటే అంటే వీడియోలో మీరు సాంగ్స్ అవి ఉన్నప్పుడు మ్యూజిక్ చాలా అంటే బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొంచెం ఈక్యూ ఇట్లా మీకు వి షేప్లో సెట్టింగ్ వచ్చినట్టు ఉండేసి మ్యూజిక్ వినడానికి మ్యూజిక్ పెట్టుకోవడమే బెటర్. ఇంకా సెంటర్ స్పీకర్ వాల్యూమ్ మీరు అప్ డౌన్ చేసుకోవచ్చు. సరౌండ్ స్పీకర్ వాల్యూమ్ అప్ డౌన్ చేసుకోవచ్చు. సపరేట్గా సబ్వూఫర్కి వాల్యూమ్ కంట్రోల్ ఉంది. ట్రెబుల్ కూడా ఉంది. అంటే ట్రెబుల్ కూడా మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మెయిన్ అన్నిటికీ కలిపి ఒకటే మెయిన్ వాల్యూమ్ కూడా ఉంది. ఇంకా మీకు ఇక్కడ డిస్ప్లే ఆన్ ఆఫ్ అవన్నీ చేసుకోవచ్చు. నేను జస్ట్ టీవీ నుంచి మీకు ఏదన్నా ట్రాక్ ప్లే చేసేసి దీని ఆడియో అవుట్పుట్ క్వాలిటీ అది ఎట్లా ఉందో సరే మీకు కంప్లీట్ డెమో ఇచ్చేస్తాను. నాకైతే ఓకే అనిపించింది. నేను ఆల్రెడీ ఇంట్లో ఇప్పుడు నా దగ్గర వాడేది ఆల్మోస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. అది సౌండ్ క్వాలిటీ అది నాకు నచ్చే నేను ఇంతవరకు దాన్ని ఏం అంటే రీప్లేస్ చేయలేదు. ఇప్పుడు నా రూమ్లో అదే ఉంది. ఒక్క నిమిషం ఇది ఆన్ చేసి కూడా మీకు చూపించేస్తాను. ఆడియో అవుట్పుట్ బాగుంది. 525 వాట్స్ అంటే మోర్ దెన్ ఎనఫ్ ఇంటి పర్పస్కి. అయ్యో ప్రసన్న సార్ జాకెట్ మర్చిపోయారు. ప్రసన్న సార్ gift for your loved ones. లో 100% ఎక్కువ గ్లిసరిన్ ఉంది. ఇది మీ లక్షణం ఫేస్ కు ఒక స్పెషల్ గ్లో ఇస్తుంది. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సూపర్ స్పెషల్ అల్టిమేట్ కంప్యూటర్ అంటే మొన్న ఇంటెల్ రీసెంట్గా లాంచ్ చేసింది కదా వాళ్ళ బ్రాండ్ న్యూ 13th Gen ప్రాసెసర్స్, అందులోంచి వరల్డ్స్ ఫాస్టెస్ట్ వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ యూస్ చేసి నేను ఈరోజు ఈ పీసీ బిల్డ్ వీడియో స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇది వాటర్ కూల్డ్ పీసీ. నేను చాలా వీడియోస్లో చెప్పాను అంటే రీసెంట్గా విన్నారు కదా జెబ్రానిక్స్ది జెబ్ జ్యూక్ బార్ 9750 సౌండ్ బార్ది సౌండ్ అవుట్పుట్ ఇంకా ఆడియో పర్ఫార్మెన్స్ నాకైతే ఓకే అనిపించింది. 525 వాట్స్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ అంటే ఇంటి పర్పస్కి మోర్ దాన్ ఇనఫ్. మీరు ఎనీ సైజ్ టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా పెద్ద సైజ్ రూమ్ ఉన్నా కానీ ఇబ్బంది ఏం లేదు. పవర్ఫుల్ సబ్వూఫర్ ఉంది. మీకు 150 వాట్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ ఉండేసి పంచ్ అది బాగుంది. బేస్ పంచ్ కూడా బాగుంది. ఇంకా ట్రెబుల్ క్వాలిటీ కూడా సౌండ్ బార్లో బాగానే ఉంది. ఉట్టి దీని అవుట్పుట్ 225 వాట్స్. మీకు ఫ్రంట్ 3 స్పీకర్స్, పైన 2 అట్మాస్ స్పీకర్స్ ఉన్నాయి. అవి మీకు సీలింగ్కి రిఫ్లెక్ట్ అయ్యి మీకు అట్మాస్ ఎఫెక్ట్ ఇస్తాయి. డాల్బీ ఆడియో మీరు నెట్ఫ్లిక్స్ అట్లా కంటెంట్ ఉంటే కూడా మీకు డాల్బీ ఆడియో కంటెంట్ అవన్నీ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అట్లనే మీకు సరౌండ్ కోసం మంచి సరౌండ్ ఎఫెక్ట్స్ కోసం శాటిలైట్ స్పీకర్స్ కూడా ఉన్నాయి కదా, దానికి పవర్ ఇవ్వాలి మీరు అడాప్టర్ తోటి ఇచ్చేసి మీరు ఒకటి ప్యాసివ్ ఒకటి యాక్టివ్ ఉంది కదా, దాని రెండింటికి మీరు కనెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. వాటి ఎఫెక్ట్ కూడా బాగానే ఉంది. ఇండివిజువల్గా మీరు అన్ని లెవెల్స్ ట్రెబుల్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, బేస్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంకా దీంట్లో సెంటర్ స్పీకర్ కానివ్వండి, సరౌండ్ స్పీకర్ లెవెల్స్ అడ్జస్ట్
అడ్జస్ట్ చేసుకోవచ్చు. 4 EQ మోడ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. వీళ్ళ ప్రీవియస్ వర్షన్లో అంటే పాత మోడల్ సౌండ్ బార్స్లో ఏమేమి ఫీచర్స్ ఉండేనో అవన్నీ ఇందులో కూడా ఉన్నాయి. ఏంటంటే ఇందులో వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్. చాలామందికి డౌట్ కదా శాటిలైట్ స్పీకర్స్లో సౌండ్ డిలే ఉంటుందని చెప్పేసి. ఉంటుంది మైక్రో డిలే, కానీ రన్నింగ్లో మీరు మూవీస్ అట్లా వాచ్ చేస్తున్నప్పుడు అంత ఏర్పడదు. ఇంకోటి కొంతమందికి ఏం డౌట్ ఉంటుందంటే అట్మాస్ ఎట్లా వస్తుంది, పైన స్పీకర్సే లేవు కదా, ఈ సౌండ్ బార్స్లో అంతా ఫేక్ అది ఇది అంటారు కదా. యాక్చువల్ ఏంటిదంటే మీకు ప్రాసెసర్ ఐసి డిజిటల్ ప్రాసెసింగ్, వర్చువల్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. అంటే మీరు ఏదన్నా ఒక వస్తువు తీసుకొని మీరు ఇక్కడ షేక్ చేశారనుకోండి, రైట్ చెవికి సౌండ్ ఎక్కువ వినపడ్డప్పుడు మన బ్రెయిన్ ఏమనుకుంటుంది అంటే ఇటు నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది కదా, కాబట్టి ఇది రైట్ సైడ్లో ఉందని చెప్పేసి ఈ చెవికి తక్కువ వినిపిస్తుంది. సింపుల్ లాజిక్ అది. ఇటు సైడ్ అన్నప్పుడు ఈ చెవికి ఎక్కువ వినపడి ఇది లెఫ్ట్ సైడ్ ఉంది ఒక ఆబ్జెక్ట్ అన్నట్టు మనం అంటే సెన్స్ చేయగలుగుతాం. సెంటర్లో ఇట్లా ఏదన్నా వస్తువు కదిలినప్పుడు రెండు చెవులకు సమానంగా మీకు సౌండ్ వస్తుంది కాబట్టి అది సెంటర్లో ఉందని తెలుస్తుంది. ఇది అయిపోయింది, మీకు ఫ్రంట్, లెఫ్ట్, రైట్, సెంటర్ తెలిసింది. మరి ఫ్రంట్ ఇంకా రియర్ ఎట్లా గుర్తుపడుతుంది మన బ్రెయిన్ అనేది ఒక సింపుల్ లాజిక్ ఉంటుంది. అదేంటంటే మీకు వెనకాల నుంచి వచ్చే సౌండ్స్ ఏమవుతాయంటే మన చెవులో పడ్డప్పుడు అది కొంచెం దాని ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది, అంటే లెవెల్ తక్కువ ఉంటుంది. ఆ వెనకాల నుంచి వచ్చే సౌండ్స్ ఫ్రంట్లో ఉండే గోడలకి అట్లా తగిలి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చే మన చెవులో పడే సౌండ్స్ కొంచెం అంటే హయ్యర్ యాంప్లిట్యూడ్ ఉంటాయి. అయితే రెండు సౌండ్స్ మన చెవులో వినిపిస్తాయి, ఒకటి వెనకాల నుంచి డైరెక్ట్ వచ్చేది, ఒకటి గోడకి తగిలి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేది. ఆ రెండింటి మధ్యలో మీకు టైం గ్యాప్ కూడా ఉంటుంది. వెనకాల నుంచి డైరెక్ట్ వచ్చేది ఫస్ట్ వచ్చి చెవులో వినిపిస్తుంది, గోడకి ఫ్రంట్ వాల్కి తగిలి చెవులో వినిపించేది మీకు ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ డిలే ఉంటుంది, ఇంకా దాని అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మన బ్రెయిన్ ఇమీడియట్ అది మొత్తం ఆల్గోరిథం క్యాల్కులేట్ చేసేసి రిఫ్లెక్షన్ స్ట్రాంగ్ వస్తుంది, డైరెక్ట్ వాయిస్ తక్కువ వస్తుంది, అంటే ఈ వస్తువు వెనకాల ఉంది అని చెప్పేసి మన బ్రెయిన్ గెస్ చేసేసుకొని మనకు వెనకాల ఉన్నట్టు ఫీల్ అయ్యి మనం వెనకాలకు తిరిగి చూస్తాం. అదే ఫ్రంట్ నుంచి ఎవరన్నా అన్నారనుకోండి, డైరెక్ట్ వచ్చే సౌండ్ మనకు స్ట్రాంగ్ ఉంటుంది, రిఫ్లెక్ట్ అయ్యి వచ్చే సౌండ్ వీక్ ఉంటుంది, అంటే డిలే అయ్యి వచ్చే సౌండ్ వీక్ ఉంటుంది. అప్పుడు బ్రెయిన్ ఇది ఫ్రంట్ నుంచి వస్తుందని గుర్తుపడుతుంది. అట్లా టూ వేవ్స్ ఉంటాయి అన్నట్టు, ఒకటి డైరెక్ట్, ఒకటి రిఫ్లెక్టెడ్. ఆ డైరెక్ట్ రిఫ్లెక్టెడ్ వేవ్స్లో టైం డిలే ఇంకా ఇంటెన్సిటీని బట్టి మన హ్యూమన్ బ్రెయిన్ ఫ్రంట్ ఉందా బ్యాక్ ఉందా, ఇంకా యాంప్లిట్యూడ్ స్ట్రెంత్ని బట్టి లెఫ్ట్ ఉందా రైట్ ఉందా ఇట్లా గుర్తుపడుతుంది. అయితే ఇవన్నీ ప్రాసెసింగ్లో ఏంటంటే ఇందులో ప్రాసెసర్ ఐసీలో లోపల ప్రాసెసర్ డిజిటల్ ప్రాసెసర్ ఉంటుంది కదా, అది వర్చువల్లీ ప్రాసెస్ చేసి ఆ బ్యాక్ నుంచి వచ్చే సౌండ్స్ ఎంత డిలేలో వస్తాయి, ఏ ఫేజ్ డిఫరెన్స్లో వస్తాయి అవన్నీ క్యాల్కులేట్ చేసి దాన్ని మాడిఫై చేసి ఫ్రంట్ నుంచే పంపిస్తుంది. అయితే మనకి వింటున్నప్పుడు ఒక వర్చువల్ ఫీలింగ్ వస్తుంది అన్నట్టు, అంటే యాక్చువల్గా వచ్చే సౌండ్ ఫ్రంట్ నుంచి అయినా కానీ అవన్నీ ప్రాసెసింగ్లు చేసి పంపించే వరకు మనకి వెనకాల నుంచి వచ్చే ఫీలింగ్ వస్తుంది. దాన్నే సౌండ్ బార్లో డాల్బీ అట్మాస్ బిల్ట్ ఇన్ అనేలాగా ఒక, అంటే ఇప్పుడు ఇందులో అట్లా ఏం లేదు, ఇందులో డైరెక్ట్ పైనే ఉన్నాయి మీకు అట్మాస్ స్పీకర్లు, కాబట్టి మీకు అలాంటి అంత ప్రాసెసింగ్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ ఈ అట్మాస్ స్పీకర్ సౌండ్ మీ సీలింగ్కి తరిగి మీకు చెవులలో వినిపించేస్తే ఆల్మోస్ట్ నియర్లీ ట్రూ అట్మాస్ ఎఫెక్ట్ వచ్చినట్టే. ఇంకా 100% ట్రూ అంటే మీరు ఏవి రిసీవర్లు, డిస్క్రీట్ స్పీకర్స్ తీసుకొని ఫ్రంట్ ఈ రెండు పైన టాప్లో ఉండే స్పీకర్స్ కూడా డైరెక్ట్ సీలింగ్లో ఫిట్ చేస్తే అది ట్రూ అట్మాస్ అని చెప్పొచ్చు. కానీ ఇందులో ఉంటుంది ఎఫెక్ట్, దానంతా ప్రొనౌన్స్డ్ ఉండకపోవచ్చు కానీ వర్చువల్లీ అయితే ఉంటుంది. నేను అబ్జర్వ్ చేశాను. మీరు మీ కంటెంట్ కూడా అంత ట్రూ ఉండాలి, అంటే డాల్బీ అట్మాస్ కంటెంట్ ఉంటే మీకు అవన్నీ క్లారిటీగా వినిపిస్తాయి. అయితే అట్లా ఏం లేదు, ఇందులో ప్రాసెసింగ్ అది బాగానే ఉంది. ఇంకా నాకు ఒక్కటే ఆ డిస్ప్లే బ్రైట్నెస్ కొంచెం తక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా మీకు ఇందులో సపోర్ట్ అన్నీ మీకు ఆక్స్ ఇన్పుట్ ఉంది, యూఎస్బీ పోర్ట్లో మీరు 32 GB వరకు పెన్ డ్రైవ్ పెట్టి యూస్ చేసుకోవచ్చు, ఆప్టికల్ ఇన్పుట్ ఉంది, ఇంకా HDMI EARC కూడా ఉంది. కాబట్టి మీకు అన్ని విధాల అన్ని లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ ఇంక్లూడెడ్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 22,999 ఉంది. అంటే అంత ఎక్స్పెన్సివ్ కూడా అని చెప్పలేము, ఎందుకంటే సరౌండ్ స్పీకర్స్లో కూడా మీకు శాటిలైట్ స్పీకర్స్లో కూడా వైర్లెస్ ఫీచర్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రైస్కి అది ఓకేనే ఉంది. ఇంకా బిల్ట్ క్వాలిటీ జెబ్రానిక్స్ది బాగానే ఉంటుంది, దానిది కూడా సబ్వూఫర్ది కూడా మీకు క్యాబినెట్ ఎన్క్లోజర్ వచ్చేసి మంచి హై క్వాలిటీ MDFలో ఉండేసి బేస్ రిఫ్లెక్స్ది ట్యూన్డ్ పోర్ట్ ఉంది, మీకు మంచి పంచి బేస్ ఉంది. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి సబ్వూఫర్ది మీకు డౌన్ టు 45 Hz ఉంది. ఇంకా ఓవరాల్ సిస్టమ్ది మీకు అప్ టు 20 kHz ఉంది, మోర్ దాన్ ఇనఫ్. మీకు 45 కంటే కింద అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎందుకంటే అందులో 6.5 ఇంచెస్దే డ్రైవర్ ఉంది కాబట్టి ఇంకా అంతే, అక్కడ వరకు మీకు అంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ లోవర్ ఎండ్ సైడ్లో అక్కడికే లిమిటెడ్ ఉంటుంది. నాకు ఓవరాల్గా నాకు సాటిస్ఫైడ్, ఎందుకంటే నేను ఇన్ని సౌండ్ బార్లు అవన్నీ చూస్తూ ఉంటాను కదా,
నాకు దీని ఆడియో క్వాలిటీ అది ఓకేనే అనిపించింది. అంటే అరౌండ్ 80% వరకు ఎలాంటి డిస్టార్షన్ లేదు. ఆ తర్వాత కొంచెం స్లైట్ డిస్టార్షన్ అనిపించింది, కానీ అంతవరకు పోయే అవసరం లేదు, ఎందుకంటే చాలా అవుట్పుట్ అయిపోతుంది 525 వాట్స్ అంటే. ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన జెబ్రానిక్స్ జెబ్ జ్యూక్ బార్ 9750 వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్, ఇంకా డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న పవర్ఫుల్ సౌండ్ బార్ హోమ్ సిస్టమ్, హోమ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్. మీకు ఎట్లా అనిపించింది ఇది కామెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఇంకా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.